రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఈ కాకరకాయ కోసుకుని ఇంట్లో పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే మనకి తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఈ కాకరకాయ ఇట్లా ఇంట్లో పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇది చేసుకోవచ్చండి. ఈరోజు ఇది వేయిస్తున్నాను. ఉత్తి కారం అవి వేసుకుని తినేస్తున్నాను. కారం కలుపుకుని చేతులకి వేడి వస్తుందండి. ఇది పెద్ద తీసుకోండి. ఆయిల్ ఎక్కువ పోసేసుకుంటే మనకి ఇలాంటివి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఈ అటుకులు ఇలాంటివి కూడా మనం ఇలాగే చేసుకుంటాం కదా చూడబడం. చూసారా ఇలా వేగిందా? ఇలా సూపర్. స్టవ్ బంద్ చేస్తాను. అయిపోయింది కదా. ఇవి తర్వాత వేయించుకుంటానండి. ఇప్పుడు వీడియో కోసం వెళ్ళిపోతాడు మా మనవాడు, వెళ్ళిపోతాడు వాడు. అందుకని చూసారా, ఇలా కడిగి 1-2 సార్లు కడగండి. మనం ఎండలో పెడతాం కదా, దుమ్ము అంతా పడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఒక 2 సార్లు కడిగితే బాగుంటుంది. ఇప్పుడు పెట్టేస్తే అయిపోతుంది. ఉంది కదా, అది పెట్టేస్తే సూపర్. ఇది బాగుంది. జాగ్రత్త అండి. నేను జాగ్రత్తగానే చేస్తున్నాను. రెండు పచ్చిమిరపకాయలు చీరి కరివేపాకు వేసి దీనిపైన పెట్టేసుకుంటే బాగుంటుంది. ఆ స్టైల్ అక్కర్లేదు. ఆ పచ్చిమిరపకాయలు తిను, ఆ కరివేపాకు ఇప్పుడు తినే ఇది లేదు. కారపొడి జల్లేసుకుంటే దీని మీద మామూలుగా బూందీకి ముట్లకి మనం ఎలా చల్లుతామో అలా తినేయడమే. కాకరకాయ ఎంతమందికి ఇష్టం? చాలామందికి ఇష్టమా? కరివేపాకు కారం ఉంటుంది కదండి, అది వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఏది వేసే పని లేదు, అది చల్లుకుని తినేసేయాలి. ఇలా వేయించుకుని మనకు కావాల్సినప్పుడల్లా. ఇది మామూలుగా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చక్కగా ఏగిపోయిందండి.
ఏం కావాలి చెప్పండి, మనకి ఇలాంటి సింపుల్గా చేసుకుని తినేయటమే మనకు కావాల్సినప్పుడు. ఈ బీపీలు షుగర్లు అవి అని ఇవన్నీ ఉంటాయి కదా జనానికి, ఇవి చాలా బాగా పనికొస్తాయి అని అంటారు. అలాంటివి ఏమీ భగవంతుడు ఇవ్వలేదండి, ఇవ్వకూడదు కూడా. ఇంకా ఇంకా అయిపోయింది, ఇంకా ఇచ్చే పని ఏముంది ఆయనకి. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవటమే కదా, ఇవన్నీ ఇట్లానే వదిలేసి వెళ్ళిపోవటమే, ఎప్పుడు రమ్మంటే అప్పుడు. ఎలా వస్తామో అలా వెళ్ళిపోతాం, ఏమి తీసుకెళ్ళేది లేదు, చేసేది లేదు. ఆ మాత్రం దానికి జనాన్ని ఈ అత్తలు కోడళ్ళని కష్టపెడతాం, అత్తల్ని కోడళ్ళని కష్టపెడతాం, తల్లిదండ్రులను కష్టపెడతాం. ఇవన్నీ అవసరం అండి మనకి. ఈ పిల్లలు ఎప్పుడు తెలుసుకుంటారో, ఎప్పుడు మనల్ని సంతోషంగా ఉండనిస్తారో తెలియదు. స్టవ్ బంద్ చేస్తున్నానండి, అయిపోయింది. మన ఆయిల్ ఖరాబ్ కాదండి ఇలా పెట్టుకుంటే, అంటే కొన్ని చిన్నగా మారిపోతాయి కదా. సరే, సూపర్గా ఉన్నాయి. ఇవి ఏమి ఆయిల్ పట్టవండి మీకు, ఒడియాలు ఎలాగో పట్టవో అలాగా ఆయిల్ పట్టవు ఇవి. మీరేం పేపర్ మీద అది ఇది వేసుకోక్కర్లేదు. కలిపి ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. చూడండి, మా మనవడు పోపై అమ్మమ్మ ఇట్లా చెయ్యొద్దు, పోపేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. అందుకని 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఏరుశనగ గుళ్ళు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసాను. దీంట్లో ఉప్పు కారం కలిపా, అంతే, ఇంకేమీ లేదు. మీరు ఇలా తయారు చేసుకోండి, నిమ్మకాయ పిండుకోండి తినేటప్పుడు. ఇప్పుడంటే కరకరలాగదు కదా, అందుకని మీకు నిమ్మకాయ పిండట్లా నేను టైం పడద్దు తినేవాటిని. ఆయిల్ కొంచెమే వేసుకోండి దీంట్లో, ఎందుకంటే దీంట్లో కూడా ఆయిల్ ఉంటుంది కదా. అస్సలు ఆయిల్ అంటే పేర్చలేదండి, చాలా బాగున్నాయి. నాన్న రైస్లో కూడా కావాలంటే కొంచెం కారం అవి వేసుకోండి. ఇలాగ కొంచెం తినాలనుకుంటే ఇలా మీరు చేసుకోండి, బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. నేను ఇవన్నీ కూడా చేశానండి. ఆవాల పచ్చడి చేశాను, నిమ్మకాయతో మెంతి పులుసు పెట్టాను, చాలా బాగుంటాయి. అవన్నీ కూడా చేసుకోండి. తర్వాత మజ్జిగ చారు, వాము మజ్జిగ చారు పెట్టాను, పెరుగు పచ్చడి పెట్టా, వంకాయ పెరుగు పచ్చడి పెట్టాను, అన్నీ చేశాను. మీరు చూడండి, నా వీడియోలో చూస్తలేదు మీరు. చూడకపోతే ఎలా చేయాలా చెప్పండి. నేను మంచి మీకు ఆరోగ్యానికి సంబంధించినవి కూడా అన్నీ చూపిస్తున్నాను. ఈ ఆవాల పచ్చడి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, సరే, సూపర్. చూసారా, కరివేపాకు వేసాను, పచ్చిమిరపకాయలు వేసా, ఎండుమిరపకాయలు, తాలింపు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసాను. చూడండి అసలు ఎంత బాగుందో. మీరు చేసుకుని తినండి. ఉప్పు కారం కలిపా ఫస్ట్, మనం దీంట్లో కలుపుతాం కదా బూందీ చేసుకుంటే, అలా అన్నమాట. దీంట్లో గింజ కూడా పోనివ్వలేదండి, తొక్క కూడా పోనివ్వలేదు. మీరు కూడా చాలా చేసుకుని తినండి, బాగుంటుంది.
నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది అంతే. ఏది అంత రిచ్గా ఉంది, చేదు అనేది లేదండి. పిల్లలు తినాలంటే కొంచెం మనం ఎలాగో బూందీలో కూడా కొంచెం చక్కెర వేస్తాం, అలా వేసుకోండి, బాగుంటుంది. చాలా బాగుంది, చేసుకోండి, తినండి. లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు, బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, వీళ్ళు కూడా ప్లీజ్.